హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ 4 పప్పులు దోశ అండి. మినపప్పు, శనగపప్పు, పెసరపప్పు, బియ్యమునండి. కప్పుతో తీసుకున్నాను, సేమ్ తీసుకోవాలి. ఇలా అన్నీ కూడా సమానంగా తీసుకోవాలండి. నైట్ నానబెట్టుకున్నాను. ప్రొద్దుట మంచిగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలండి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీ. అస్తమానం మినపప్పుతో దోశ, ఇడ్లీ అని కాకుండా ఇట్లా ఒకసారి ట్రై చేయండి. ఇట్లా మెత్తగా రుబ్బుకోవాలండి. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ నేను ప్లెయిన్ దోశ వేసానండి. ఇట్లా వేసుకోవాలి. దోశ వేసుకోవటం అందరికీ వచ్చు, వేసుకోవాలండి. చాలా టేస్ట్ ఉంటుందండి. అన్ని పప్పులు కలిసింది కదండి, హెల్దీ కూడానండి ఈ దోశ. నెయ్యి వేసుకోవచ్చండి ఆయిల్ బదులు. నేను ఆయిల్ వేసాను. నెయ్యి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే పెసలు ఉన్నాయి కదా, నెయ్యి బాగుంటుందండి. రెడీ అయిపోయిందండి 4 పప్పుల దోశ. పల్లీ చట్నీతో తీసుకుంటే చాలా బాగుంటుంది. సపోర్ట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలా థ్యాంక్స్ అండి.